ఎమ్మెల్సీ కవితకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తన ఉద్యమ ప్రస్థానంపై కవిత జ్ఞానానికి జోహార్లు అంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ అని, కేసీఆర్ శత్రువుల మాటలను కవిత వల్లే వేస్తున్నారని విమర్శించారు. ఆమెకు సానుభూతిని తెలియజేస్తున్నానని, కవిత ప్రయత్నానికి నా సానుభూతిని తెలియజేస్తున్నానని మరొక్కసారి తెలియజేసుకుంటున్నానని అన్నారు జగదీష్ రెడ్డి. నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సావు తప్పి కన్నులొట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు? మేము ఉద్యమం చేసిందే మీ మీద కదా. చిన్న పిల్లగానిలా ఉండు బాబు. నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు, తెలియని విషయాల్లో అసలే తలదూర్చకు. నీ వెనకాల చాలా మంది ఉన్నారు అని అనుకుంటున్నావేమో. వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది, తెలుస్తుంది. ఎప్పుడో ఒకసారి అన్ని బయటపడతాయి. ఒక ఆవేదనతో చెప్తున్నా, నేను ఉట్టిగా చెప్తలేను. రాజకీయం చేయొచ్చు కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా? రైట్. కవిత మాటలకు గుంట్లకండ్ల జగదీశ్వర్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఈరోజు ఎమ్మెల్సీ కవిత మీపై చేసిన వ్యాఖ్యలు ఎందుకు చేశారని మీరు అనుకుంటున్నారు? అసలు ఏం జరిగింది? పాపం కన్ఫ్యూజ్ అయ్యారేమనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒకరిద్దరు మిత్రులు అప్పుడప్పుడు ఏదైనా ఇంటర్వ్యూలో కావచ్చు, విలేకరుల సమావేశంలో కావచ్చు, నన్ను వారికి సంబంధించిన విషయాన్ని ప్రస్తావించారు. ఏమనుకుంటున్నారు, చర్చ ఏం చేస్తున్నారు పార్టీలో అంటే, మేము ఎప్పుడేం చర్చ చేయలేదు. మీరు ఇంతసేపు ఈ ప్రశ్న అడిగి కూడా ఉదయం ఇంత సమయాన్ని కూడా మేము ఎప్పుడు వెచ్చించలేదు, ఆ సమస్య గురించి చర్చించలేదు అని చెప్పిన. ఎప్పుడైనా కదా చర్చ చేయలేదు కాబట్టి చేయలేదని చెప్పిన. నేను చర్చించిన విషయాలు చెప్పిన. మేము ఎప్పుడు కేసీఆర్ దగ్గర పోయినా కాళేశ్వరం నీళ్ళ గురించి చర్చ చేసినాం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చ చేసినాం, బంక చర్యలను ఎట్లా ఆపాలనే విషయంలో చర్చ చేసినాం, రైతాంగం యూరియా సమస్య గురించి చర్చ చేసినాం. వీటిపైన మాత్రమే చర్చించడం, ఆ విషయాల్లో చెప్పిన. నేను చర్చించిన విషయం గురించి మీరు ఎంతసేపు మాట్లాడినా సమయం వృధా అనే విషయం చెప్పిన. అందులో సందేహం ఏం లేదు. ఇక మీరు ఇప్పుడు నా గురించి వెళ్ళి మాట్లాడుతున్నారు కదా, నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి ఇంకేదో కొన్ని వ్యక్తిగతమైన మాటలు ఏదో వారు మాట్లాడినారు నా గురించి వెళ్ళి కొన్ని పదాలు ఉపయోగించినారు అనేది కదా మీ అందరిది. ఓకే, ఇక నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానానికి నా జోహార్లు. నేనేంది అనే విషయం ఇక పదాలు అంటారా. ఈ మధ్యకాలంలో పాపం కేసీఆర్ గారి శత్రువులకి, అడుగడుగున కేసీఆర్ పైన విషం కక్కే వాళ్ళకి కొంత నా పైన ఆక్రోశం ఉంది. కేసీఆర్ గారిని తిట్టే దాంట్లో భాగంగా అప్పుడప్పుడు నన్ను కూడా తిడుతున్నారు. దాంట్లో ప్రధానంగా రేవంత్ రెడ్డి, రాధాకృష్ణలు వాళ్ళు ఉపయోగించిన భాష ఏదైతుందో దాన్ని వీరు ఇంగ్లీష్లో చెప్పే ప్రయత్నం చేసినారు. వారు ఉపయోగించే భాషను వీరు వల్లవేయటానికి చేసిన వీరి ప్రయత్నానికి నా సానుభూతిని తెలియజేస్తా ఉన్నా. అంటే కొన్ని అంశాలు ఎమ్మెల్సీ కవిత లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా అంటే అనేక సార్లు నేను కేసీఆర్ని కలిశాను, ఫామ్ హౌస్లో అనేక అంశాలపైన చర్చించాను అంటున్నారు. మరి అదే ఏరియా నుంచి ఒక లేఖ బహిర్గతమైంది. తను రాసినటువంటి లేఖ అంటే మన ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచే తన తండ్రికి తన లేఖ రాస్తే అది బహిర్గతమైంది అనేది ఆరోపణ చేస్తుంది. అది మీరు కూడా కేసీఆర్కి అత్యంత దగ్గరగా ఉంటారు, మరి ఎవరు బహిర్గతం చేశారు ఏంటనేది మీరు వారికి చెప్పాలి. వారు ఎవరికి ఇచ్చారు వారు చెప్పాలి, కానీ నాకెట్లా తెలుస్తుంది?
దాంతోపాటుగా ముఖ్యంగా మీ పార్టీ ఎమ్మెల్సీ కవిత గారు పైన వ్యక్తిగతంగా కొందరు ఆరోపణలు చేస్తున్నారు. యావత్ తెలంగాణ సమాజం అంతా స్పందిస్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ మాత్రం స్పందించట్లేదు. మీరంటే ఎందుకంటే ఉద్యమ ప్రస్థానం నుంచి ఉన్నట్టు మీరు కూడా స్పందించట్లేదు అనేది కూడా ఒక ఆరోపణ మీ పైన కూడా ఉంది. దీనిపైన నన్ను ఇప్పుడు అడగలేదు స్పందించమని, నాకు తెలియదు. వ్యక్తులు ఎవరు స్పందించమని అన్నారు కదా, ఆరోపణలు అనేవి మనకు నాకు ఏమైనా విషయం తెలిస్తే స్పందించాల్సిన విషయం అంటే స్పందించమని నాకేం ఎప్పుడేం తెలియలేదు విషయాలు. నన్ను ఎప్పుడు తను కూడా అడగలేదు. ఒక ఎమ్మెల్సీ పైన వ్యక్తిగత ఆరోపణలు చేశారు, అది అందరికీ తెలిసిన విషయమే, అనేక పత్రికల్లో కూడా వచ్చింది, అందరికీ తెలిసిన విషయం. నేను చూడలేదు మరి, నేను 3 రోజులు అప్పుడు లేను, మరి ఏం జరిగిందో అయితే మరి. అంటే పార్టీలో జరుగుతున్న విషయాలు, మీ పార్టీలో జరుగుతున్న విషయాలు మీ దృష్టికి రావట్లేదా? కొన్ని రావు, అన్ని రావాలని ఏముంది, కొన్ని రావు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏం జరుగుతుంది సార్? పార్టీకి కొంత నష్టం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి వల్ల అనేది కూడా ఆరోపణ చేశారు ఎమ్మెల్సీ కవిత గారు మీ పైన. ఏంటి సార్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉండగా 11 నియోజకవర్గాల్లో ఓటమి పాలైంది పార్టీ అనేది కూడా ఆరోపణ చేశారు. అవును, ఓడిపోయింది, నిజమే కదా, దాంట్లో అబద్ధం ఏముంది. కొంతమంది వాళ్ళు కూడా ఓడిపోయారు పార్టీ టికెట్లు తీసుకొని, మరి వాళ్ళని అడగపోయారు ఆ విషయం. సూర్యాపేట కూడా ఏదో మేము సాగు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా కూడా గెలిచాము తప్ప అది కూడా ఓడిపోయే వాళ్ళం కూడా. సొట్టపోయి నేను గెలిచిన, అసలు ఓడిపోయిన విషయం అడగపోయినావు అంటే ఏంటి సార్? మరి ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత గారు చేసిన వ్యాఖ్యల పట్ల మీ పార్టీ ఏ విధంగా స్పందిస్తారు? అసలు పడుచుకునే పని లేదని చెప్పిన, అప్పుడు కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను ఈ స్పందించిన ఇదే ఎక్కువ. అంటే కవిత గారి వ్యాఖ్యలపైన కేసీఆర్ గారితో చర్చిస్తారు. నేను ఎన్నడూ పట్టించుకోలేనని మాట్లాడలేదని చెప్పిన, ఇప్పుడు కూడా మాట్లాడలేదు. ఇలా పట్టించుకోకుండా ఉండడం, వ్యాఖ్యలు చేయడం అంతా పార్టీకి కొంత నష్టం జరుగుతుంది కదా. ఏమీ నష్టం జరగదు, మీకు ఏమైనా నష్టం జరుగుతుందో చూసుకోలేదు. అంటే పార్టీలో చర్చనీయాంశంగా మారినప్పుడు, ఎందుకంటే మీరు చాలా సీనియర్ నాయకులు, కేసీఆర్ గారు ఉంటున్న అత్యంత సన్నిహితులు మీరు సార్, కాబట్టి ఇలాంటి వ్యాఖ్యల పట్ల పార్టీకి నష్టం జరుగుతుంది కదా, స్పందించుకుంటే ఏం పెద్ద మేము అంత స్పందించాల్సిన విషయం అంటే స్పందిస్తాం కదా. ఇప్పుడు స్పందించిన కదా దాని మీద, ప్రస్తుతానికి ఇంతవరకు చాలు. అంటే ఏంటి సార్, అంటే కవిత చేసిన వ్యాఖ్యల పట్ల మీరు అంటే ఎవరున్నారు? స్పందించిన కదా. ఇప్పుడు కవిత మీపై చేసిన వ్యాఖ్యల పట్ల దీని వెనక ఎవరున్నారు? దాని వెనక గొడవలేదు, దానికి ఇంకో ఉండాలా ఈ స్పందనకి, దీని కొరకు, ఈ మాటల కొరకు. ఉద్యమ ప్రస్థానం గురించి కూడా ఆమె మీ పైన స్పందించినా కదే వేసుకోండి. ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నా పైన, సో అవి ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ ఓటమికి గానే గెలుపుకైనా నేనే బాధ్యుని తప్ప మిగతా పరంగా చూసుకుంటే మాత్రం వ్యక్తిగతంగా ఆమె పైన చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో కొందరు ఎమ్మెల్సీ చేశారని చెప్పేసి కూడా అంటున్నారు. సో నా దృష్టికి రాలేదని చెప్పేసి కూడా అంటున్నారు. సో కవిత విషయం ఏదైతే ఉందో ఆ విషయం పైన కూడా పార్టీలో చర్చించాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి కూడా అంటున్నారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ భిక్షపతితో సైదులు రాజు న్యూస్, హైదరాబాద్. రైట్ సైదులు, థ్యాంక్ యూ.